లో మరొకసారి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని, ఈ అల్పపీడనం కారణంగా మరొకసారి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే సూచించింది. ఇప్పటికే మనకు ఎండలు అయితే మండిపోతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో మనకు ఇది ఊరట కలిగించే ప్రకటన అని చెప్పుకోవచ్చు. ఇక ఎప్పటి నుంచి వర్షాలు కురుస్తాయి, ఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయి అనే వివరాలన్నీ కూడా తెలుసుకుందాం. తెలుసుకునే ముందు మీకు అందరికీ కూడా ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఇంకా మీరు వీడియోను లైక్ చేయకుండా ఉంటే వెంటనే వీడియోను లైక్ చేసేయండి. లైక్ చేసిన వెంటనే పక్కనే షేర్ ఉంటుంది, షేర్ పైన నొక్కి షేర్ చేసేయండి. ఇంకా కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తూ ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది. గంట పైన నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు. ఇక వివరాలు అయితే చూసేద్దాం. మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఇప్పుడిప్పుడే మనకు కీలక ప్రకటన అయితే చేసింది వాతావరణ శాఖ. గతంలో వర్షాలు అయితే కురిశాయి, కానీ మనకి ఈ మధ్యకాలంలో వర్షాలు అయితే తగ్గుముఖం పట్టాయి. మనకు ఎండలు కూడా మనకు మండిపోతూ ఉన్నాయి. కొన్ని జిల్లాల్లో అయితే చలి తీవ్రత ఉన్నా కూడా కొన్ని జిల్లాల్లో మనకు ఎండలు అయితే భారీగా ఉన్నాయన్నమాట. ఈ నేపథ్యంలో మరొకసారి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని, ఈ అల్పపీడనం కారణంగా మరొకసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా జిల్లాల్లో అక్కడక్కడ కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే సూచిస్తోంది. ఇది ఆంధ్రప్రదేశ్ విషయానికి సంబంధించి. అలాగే కొన్ని జిల్లాల్లో చలి తీవ్రత కూడా ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ అయితే తెలియజేసింది. ఇక రైతులు, ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అయితే సూచిస్తుంది. ఇక తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో కూడా మనకు అక్కడక్కడ కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అయితే తాజా సమాచారాన్ని అయితే ఇచ్చింది. ఇక గతంలో మనకు చూసుకుంటే వర్షాలు అయితే భారీగా కురవడం జరిగింది. ఈ మధ్యకాలంలో మనకు వర్షాలు అయితే తగ్గుముఖం పట్టాయి. ఈ నేపథ్యంలో మరొకసారి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే సూచిస్తుంది. ఇది మనకు రెండు తెలుగు